ఓం అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. గోష్ఠిలో చేసినటువంటి భగవద్ బంధువులందరికీ కూడా స్వరూపానురూపంగా దాసోహం సమర్పిస్తూ సంక్షేప రామాయణంలో మనం నిన్నటి రోజున ప్రార్థనా శ్లోకాలు ప్రారంభించాము. ఉదుత్తనీయులతో పాటుగా అలాగే శుక్లాంబర్ధనం విష్ణు మహావిష్ణు ధ్యానం అలాగే విశ్వక్షణ ధ్యానం కూడా ముగించుకున్నాం. ఈ రోజు మరికొన్ని శ్లోకాలు మనం చేద్దాం. డిస్ప్లే చేస్తున్నాను. ముందుగా సుకన్య గారు నేను అన్మ్యూట్ చేస్తున్నాను. సుకన్య గారు అన్మ్యూట్ చేసుకోండి. దాసోహం స్వామి అడియన్ దాసోహం. మనం ఏమనుకున్నామంటే ఒక వీకెండ్ కంప్లీట్ గా శ్లోకాలను కేటాయిద్దాము. ఇంకొక వీకెండ్ తన యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దట్ రిపిటేషన్ కూడా అయిపోతుంది, రివిజన్ కూడా అయిపోతుంది అనుకున్నాం కదండి. నిన్నటి రోజున మనం యస్య ధృత వక్త్రాధ్యాయ వరకు చెప్పేసుకున్నాం. రైట్. ఇవాళ మనం హయగ్రీవ ధ్యానంతో మొదలు పెడుతున్నాం. సుకన్య గారు ఓకేనండి? మీరు 2 సార్లు చెప్పాలి. జ్ఞానానందమయం దేవం జ్ఞానానందమయం దేవం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం నిర్మల స్ఫటికాకృతిం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం ఆధారం సర్వ విద్యానాం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. ఇప్పుడు మొదటి లైన్ లో ఈ శ్లోకాలు పూర్తిగా మీరు సేవించండి ఒకసారి వన్ టైం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఎప్పుడైనా మనకు ద్విక ఉన్నప్పుడు ఆ ప్లేసెస్ లో కొంచెం స్ట్రెస్ గా హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. హయగ్రీవ స్వామి ధ్యానం అయిపోయింది. ఆ తర్వాత మనం వాల్మీకి మహర్షి ధ్యానంలో ఉన్నాం. పూజంతం రామ రామేతి పూజంతం రామ రామేతి పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం మధురం మధురాక్షరం మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం ఆరుహ్య కవితా శాఖాం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం వందే వాల్మీకి కోకిలం వందే వాల్మీకి కోకిలం వాల్మీకేర్ముని సింహస్య వాల్మీకేర్మునిసింహస్య వాల్మీకేర్మునిసింహస్య కవితా వనచారిణః కవితావనచారిణః కవితావనచారిణః శృణ్వన్ రామ కథానాదం శృణ్వన్ రామ కథానాదం శృణ్వన్ రామ కథానాదం కోనయాతి పరాంగతిం కోనయాతి పరాంగతిం కోనయాతి పరాంగతిం యః పిబన్ సతతం రామ యః పిబన్ సతతం రామ యః పిబన్ సతతం రామ. విసర్గ తర్వాత ప వచ్చినప్పుడు ఎలా పలకాలి మనం? యః పిబన్ ఫాతో స్టార్ట్ అవ్వాలి. అప్పుడు ఎలా రాసుకోవాలి? పెన్ పేపర్ మీ దగ్గర ఉంటుంది, మీరు రాసుకోవాలి. వైఏఎఫ్ వైఏఎఫ్ పిఐబిఏఎన్ ఎఫ్ పిబన్ సతతం రామ యః పిబన్ సతతం రామ యః పిబన్ సతతం రామ. అర్థమైంది కదండి? ఎక్కడ విసర్గ తర్వాత పా వచ్చినా కూడా ఫ కారంలాగా పలికి ఆ తర్వాత పకారం వస్తుంది అనమాట. అది మనకు శిక్షా శాస్త్రంలో చెప్పేటువంటి, అంటే ఎలా ఉచ్చరించాలి అనేది మనకు ఆ శాస్త్రంలో పెద్దలు తెలియజేశారు. కాబట్టి యహ్ పిబన్ అనడం తప్పేం కాదు, కానీ ఉచ్చారణలో మనం పాలన క్రమంలో ఎవరు అలా పలకరు, యహ్ పిబన్ అనే పలకాలన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. చరితామృత సాగరం చరితామృత సాగరం చరితామృత సాగరం అతృప్తస్థం మునిం వందే అతృప్తస్థం మునిం వందే అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం ప్రాచేతసమకల్మషం ప్రాచేతసమకల్మషం. కరెక్ట్ గా మీరు ఉచ్చారణ చేశారు. ఎక్కడైతే
రుత్వం వస్తుందో దాన్ని సరళంగా పలకాలి. మీరు కరెక్ట్ గా పలికారు. చాలా మంది మనం తెలియక మిస్టేక్స్ ఏం చేస్తున్నాం అంటే అతృప్తస్థం ముని వందే, దట్ స్ట్రెస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ దేర్. ఎందుకంటే అది సరళంగా పలకాలి రుత్వం ఉన్నప్పుడు. అతృప్తస్థం ముని వందే, అలాగే చరితామృత, అలాగే ప్రకృతిం వికృతిం విద్యాం, లక్ష్మీ అష్టోత్తరం. అది ఋత్వం ఉన్నప్పుడు దాన్ని సరళంగా పలకాలి, ప్రకృతిం వికృతిం అనే పలకాలి. ఎక్కడైతే క్రావడ్ ఉంటుందో, రకారం ఉంటుందో అక్కడ స్ట్రెస్ రావాలి. ఉదాహరణకి శ్రీశైలేశ దయాపాత్రం విభక్త్యాది గుణాన్నవం, రెండో లైన్ యతి ఇంద్ర ప్రవణం వందే, యతి ఇంద్ర ప్రవణం. అర్థమైందా అండి? యతి ఇంద్ర తర్వాత ప్ర, రావత్ ఎక్కడ ఉన్నా దాని ద్వికము అంటాము. అవి స్ట్రెస్ గా ఉండాలి. సో ప్రణాక్షరాలు, హ్రస్వాక్షరాలు ఎలా మనం పలకాలో అలాగే నేర్చుకోవాలి మనం. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కూజంతం నుంచి F1 వరకు ఆ 3 శ్లోకాలు ఒకసారి మీరు 1 టైం సేవించండి. पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति परां गतिं ఒక్క यः నిమిషం. पिबन् ఇక్కడ రెండో లైన్లో రామ తర్వాత కథ, కథ, రామ కథ నాదం కోన యాతి అని దీర్ఘం చెప్పారు. దీర్ఘం లేదు అక్కడ. కోన యాతి పరాంగతి. మళ్ళీ ఒకసారి సెకండ్ రిపీట్ చేయండి. శృణ్వన్. शृण्वन् रामकथानादं को न याति परां गतिं यः पिबन् सततं राम ఎఫ్ పిబన్ సతతం రామ, यः पिबन् सततं राम चरितामृतसागरम् अतृप्तस्तं मुनिं वन्दे प्राचेतसमकल्मषम्. బాగుందండి, చక్కగా చెప్పారు. అనేక మంగళాశాసనాలు. మీరు మీట్లో ఉండండి. తర్వాత మనము శార్వణి గారికి అన్మ్యూట్ చేస్తాం. శార్వణి గారు, ఆ తర్వాత జయ శ్రీమన్నారాయణ. సుహాసిని గారు మీకు కూడా అన్మ్యూట్ చేశాను. టి సుహాసిని అన్మ్యూట్ చేసుకోగలరు. ఓకే సార్. సో ఇప్పుడు డిస్ప్లే కనిపిస్తుంది కదండి మీకు? కనిపిస్తుంది సార్. ఇప్పుడు ముందు శారవణి గారు చెప్తారు, తర్వాత సుహాసిని గారు చెప్తారు. మీ ఇద్దరి కన్నా ముందు దాసుడు ఒకసారి ఒక శ్లోకాన్ని రిపీట్ చేస్తాడు, ఫుల్ శ్లోకాన్ని, లేదా ఒక లైన్ రిపీట్ చేస్తాడు. సేమ్ గ్యాప్ ని మెయింటైన్ చేస్తూ ముందుగా శారవణి గారు, తర్వాత సుహాసిని గారు అలా చెప్పాలి. మిగతా వాళ్ళంతా మ్యూట్లో ఉండి ప్రాక్టీస్ చేయండి. ఇంకెవరైనా చెప్పాలనుకున్నా కూడా మీరు హ్యాండ్ రైజ్ ఆర్ మెసేజ్ చేస్తే వాళ్ళతో కూడా చెప్పిస్తారు. చెప్పండి. ఓం అస్మద్ గురుభ్యో నమః హరి ఓం. ఇద్దరు ఒకసారి చెప్పండి. ఓం అస్మద్గురుభ్యో నమః హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం. నేను ఏమన్నాను ఇందాక? ముందు శారవణి గారు చెప్తారు, వారు చెప్పడం అయిపోగానే సారీ సారీ ఓకేనా? ఇద్దరు ఒకసారి చెప్పండి అనేసరికి మర్చిపోయి. ఇద్దరు ఒకసారి చెప్పేది ముందుది. ఓం అస్మద్ గురుభ్యో నమః. ఓకే ఓకే. శారవణి గారు చెప్పండి. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం. నిర్మలా కాదు, నిర్మల స్ఫటికాకృతిం. నిర్మల స్ఫటికాకృతిం. అసలు అక్కడ గ్యాప్ ఇవ్వకూడదు. చూడండి, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం. లాగింగ్ లేకుండా చూసుకోండి. సుహాసిని గారు చెప్పండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం. 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 తర్వాత రెండో లైన్ ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. నేను ఎవ్రీ టైం రిపీట్ చేయలేనండి, మీరే శారవణి గారు అండ్ సుహాసిని గారు, యూ హావ్ టు ఫాలో ద సీక్వెన్స్, రైట్? తను చెప్పాలి కదా సార్. ఏమండి?
శ్రావణి గారు చెప్పాలి కదా. చెప్పండి. తను చెప్పలేదు, అందుకే వెయిట్ చేస్తాను. తను ఏమైనా మ్యూట్లో వెళ్ళిపోయారా? మీరు చెప్పేసేయండి. ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. పర్ఫెక్ట్. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం. అది నేనే చెప్పమంటారా స్వామి? చెప్పండి. వారు మ్యూట్లోకి వెళ్ళి వన్స్ మీరు మ్యూట్ చేసుకుంటే మీరు అన్మ్యూట్ చేసుకోలేరు. ఓకే, చెప్పేసేయండి. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం. ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. మళ్ళొకసారి. ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. కరెక్ట్. ఫస్ట్ టైం చెప్పినప్పుడు మీరు రూపు దీర్ఘం ఇచ్చారు, సెకండ్ టైం మీరు కరెక్ట్ చేశారు. బాగుంది. వాల్మీకిర్ముని సింహస్య కవితా వనచారిణ. వాల్మీకేర్ముని సింహస్య కవితాననచారిణః. కవితా వనచారిణ. ఓకే ఓకే సార్. కవితా వనచారిణః. కొంచెం స్క్రీన్ చేశాను సార్, చేశాను. శృణ్వన్ రామ కథానాదం కో నయాతి పరాంగతిం. శృణ్వన్ రామ కథానాదం కో నయాతి పరాంగతిం. పర్ఫెక్ట్. యః పిబన్ సతతం రామ చరితామృత సాగరం. యః పిబన్ సతతం రామచరితామృత సాగరం. మనం బ్రేక్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే అనుష్ఠుప్లో మనం పారాయణ చేస్తున్నప్పుడు గోష్ఠిగా శాసనం ఎలా చేస్తామో అలా. విశ్వం విష్ణుర్వషట్కారో బ్రేక్ భూత భవ్య భవత్ ప్రభు. సేమ్ కైండ్. యః పిబన్ సతతం. స్వామి ఒక బ్రేక్. మనం ఇందాక నుంచి అలాగే సేవిస్తున్నాం కదా ఆ శ్లోకాలన్నీ కూడా. అంటే ఇప్పుడు మనమే గోష్ఠిగా చేస్తున్నాం అనుకోండి ఒక పారాయణం. సో ఇలా చేసుకుంటూ పెడితే చాలా అందంగా వినే వాళ్ళకి చాలా మృదుమధురంగా ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఒక బ్రేక్ తీసుకోండి. యః పిబన్ సతతం రామ చరితామృత సాగరం. యః పిబన్ సతతం రామ చరితామృత సాగరం. అతృప్తస్తం మునిం వందే ప్రాచేతసమకల్మషం. అతృప్తస్తం మునిం వందే ప్రాచేతసమకల్మషం. ప్రాచేతసం ప్లస్ అకల్మషం. ప్రాచేతసమకల్మషం. ఇప్పుడు సమ అనేది ఇటు కలిపేసేయాలి స్వామి. కంటిన్యూగా అసలు అందులో ఆ వర్డ్ లో బ్రేక్ లేదనమాట. అంటే కల్మషము లేనటువంటి ప్రాచేతసుడి ద్వారా వచ్చినటువంటి రామచరితామృతము శ్రీరామాయణము అని అర్థం అనమాట ఇక్కడ. సో ప్రాచేతసుడు అంటే ఎవరు? వాల్మీకి చరిత్ర విన్నారా మీరు? ఆ సెషన్ అటెండ్ అయ్యారా? స్వామి నేను నిన్నటి నుంచి అటెండ్ అవుతున్నాను స్వామి. ఓకే, పర్వాలేదు. మామూలుగా విన్నాను కానీ అంత పర్ఫెక్ట్ గా వినలేదు. నో ప్రాబ్లం. వాల్మీకి మహర్షికి ప్రాచేతసహ అని పేరండి. అంటే ప్రచేతసుడి కుమారుడు కాబట్టి ప్రాచేతసహ అని అంటారు. సో ప్రాచేతసుడి చేత మనకు అందింపబడినటువంటి ఆ శ్రీరామాయణం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు అనమాట. ఆ ముని నమస్కరిస్తున్నాను అని. సో ప్రాచేతసం ప్లస్ అకల్మషం సంధి జరిగినప్పుడు ప్రాచేతసం అకల్మషం. చెప్పేదా స్వామి? చెప్పండి. ప్రాచేతసమకల్మషం. బాగుంది. సో ఇవాళ మనం హయగ్రీవ ధ్యానం నుంచి వాల్మీకి ధ్యానం వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, తర్వాత మనకి ఆంజనేయ ప్రార్థన ఉంది. సో నెక్స్ట్ సెషన్లో మనం ఏం చేస్తామంటే వీలైనంత వరకు వీటి యొక్క అర్థాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో దట్ ఎవరైనా మిస్ అయినా మళ్ళీ వాళ్ళు చెప్పుకునే అవకాశం కూడా ఉంది. ఇంకా ఎవరైనా ఈ శ్లోకాలు చెప్పాలి అనుకుంటే మీరు ఎవరైనా హ్యాండ్ రేస్ చేయొచ్చు. ఒక 10-15 minutes మళ్ళీ ఒకసారి వాళ్ళతో రిపీట్ చేస్తాం. స్వామి నన్ను అన్మ్యూట్ చేసుకోమంటారా? ఒకసారి మళ్ళీ చెప్పమంటారా? అన్మ్యూట్ చేసుకోండి, పర్వాలేదు. సారీ, మ్యూట్ చేసుకోండి, పర్వాలేదు. ఓకే. ఇంకెవరైనా హ్యాండ్ రేస్ చేయొచ్చు. ఒకళ్ళు రేస్ చేశారు, ఇంకెవరైనా ఒకళ్ళు రేస్ చేస్తే వాళ్ళిద్దరితో చెప్పుకుందాం. సో ఇది నేర్చుకోవడానికి మంచి ప్లాట్ఫామ్, రైట్?
సో మనం అసలు మొహమాట పడద్దు. ఓకే, శ్రేయాస్ 3C, సుస్మిత అన్మ్యూట్. ఇద్దరికి జై అన్మ్యూట్. శ్రీమన్నారాయణ స్వామి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. బాగున్నారా? బాగున్నామండి, బాగున్నాం. వచ్చారా? బాగున్నారా స్వామి? లేదండి, ఇంకో నెక్స్ట్ థర్స్డే స్వామి వస్తున్నాం. నెక్స్ట్ థర్స్డే. ఓకే ఓకే, సంతోషం. స్వప్న గారు, హలో. శ్రేయాస్ 3C అని జాయిన్ అయ్యారు కదా, అన్మ్యూట్ చేశారా? ఒక్కరే వచ్చారా ఇప్పుడు లైన్లోకి, ఐ మీన్ అన్మ్యూట్లోకి? అన్మ్యూట్ చేశారండి. జై శ్రీమన్నారాయణ రవి గారు. జై శ్రీమన్నారాయణ. సీతాలక్ష్మి గారు కూడా చేశారు. ముగ్గురితో మనం చేద్దాం. సీతాలక్ష్మి గారు అన్మ్యూట్. Sir, I have a doubt. These slokas I cannot see in Sankshepa Ramayanam when I see it in Google. So where should I go take this? And Okay. I'll do one thing. you You have Stotranidhi, right? I'll send you one link immediately right away. okay, sir. I'll open that and I'll follow. So మనం కంపైల్ చేసిన ఇంగ్లీష్ ఉందా సంక్షేప రామాయణం? ల్యాప్టాప్ లో ఉంటుంది. ఓకే, 1 minute. I'll give you a link. Okay, sir. So that you can easily follow and நீங்க இருக்கீங்க லைன்ல அப்படியே இருக்கீங்க. So we'll recite the slokas one after other. పిట్స్బర్గ్ పంపించారు నాకు. ஸ்தோத்திரநிதி ஆப்ல வந்து டைரக்டா சங்கேப் ராமனிலிருந்து இருக்குது. பட் பிரார்த்தனா ஸ்லோகங்கள் இல்லைன்னு நினைக்கிறேன். பரவாயில்ல, ஒரு வேலை பண்ணலாம். இது கிளாஸ் முடிச்ச உடனே என்னோட சிஸ்டம் இருக்கும் மோஸ்ட்லி நினைக்கிறேன். நான் 5 லாங்குவேஜ்ல கம்பைல் பண்ணி வச்சுட்டேன் அந்த சங்கேப் ராமாயணம். அது உங்களுக்கு நான் அனுப்புறேன். பட் இது கேட்டுட்டு நீங்க ரிப்பீட் பண்ண முடியுமா? even though the script is not comfort to you. Seethalakshmi அவர்களே, I think you went on mute. Hello? Sir, I'll try, but pronunciation எவ்வளோ கரெக்டா வரும்ன்றது கொஞ்சம் தெரியல. பரவாயில்ல, அது வரும், கண்டிப்பா வரும். நான் சொல்றேன். Okay. If anybody unmutes the Zoom, you should not make it mute again. Okay. Once I put unmute only, you will be able to unmute. You cannot unmute your own since I have the admin rights. Okay, please be online. And Swapna garu went again mute. Swapna garu unmute. ఓకే రవి గారు. ఓకే, మీ ముగ్గురు అలాగే అన్మ్యూట్ లోనే ఉండండి. మళ్ళీ మీరు మ్యూట్ చేసుకుంటే అన్మ్యూట్ చేసుకోలేదు. ఓకే, సో నౌ ద సీక్వెన్స్ ఈస్ స్వప్న, సుస్మిత, సీతాలక్ష్మి. 1 2 one line, one full one line. I read it out, you start again. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం. సుష్మిత. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం. So you always try to give a pause once the first word is completed. Gnanamayam devam, break. Nirmala Spatikakritim. Second line. Adharam sarva vidyanam hayagrivamupaasmahe. ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆధారం సర్వ
विद्यानां हयग्रीवमुपास्महे आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे हयग्रीवमुपास्महे हयग्रीवम् उपास्महे करेक्ट एंड नेक्स्ट कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् Sir, I think this is difficult. I'll just follow from you. for you word by word कूजन्तं राम रामेति कूर्जन्तं राम रामेति मधुरं मधुराक्षरम् मधुरं मधुराक्षकम्. Am I right? मधुरं मधुरं मधुराक्षरम् मधुराक्षरम् the second dhu one stress మధురాక్షరం மதுராக்ஷரம் இன்னும் கொஞ்சம் ஸ்ட்ரெஸ்லா சொல்லலாம். ஸோ மது அண்ணா ஒரு அர்த்தம் மாறிடும். இது வந்து மது மது மதுராக்ஷரம் மதுரம் மதுராக்ஷரம் மதுரம் மதுராக்ஷரம் வேண்டாம் மதுரம் மதுராக்ஷரம் மதுரம் மதுராக்ஷரம் आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम् चित्रलक्ष्मी वेळे आरुह्य आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम् वाल्मीकि கிடையாது வால்மீகி தீர்க்கம் கிடையாது वाल्मीकि कोकिलम् वन्दे वाल्मीकि कोकिलम् वन्दे वाल्मीकि कोकिलम् नेक्स्ट वाल्मीकेर्मुनिसिंहस्य कवितावनचारिणः वाल्मीकेर्मुनिसिंहस्य कवितावनचारिणः वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः वाल्मीकिमुनिसिंहस्य சொல்றேன் वाल्मीकेर्मुनिसिंहस्य ओके वाल्मीकिमुनिसिंहस्य KERMU वाल्मीकेर्मुनिसिंहस्य वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् शृण्वन् SHRUNVAN शृण्वन् राम கதாநாதம் சேர்த்து சொல்றேன் ஸ்ருண்வன் ராம கதாநாதம் கோனயாதி பராங்கதிம் கோனயாதி பராங்கதிம் யாதி சொல்லக்கூடாது கோனயாதி பராங்கதிம் సుస్మిత గారు అండ్ స్వప్న గారు మీరు ఒక 1 minute వెయిట్ చేయండి. సీతాలక్ష్మి గారితో కంప్లీట్ చేస్తాను నేను. அடுத்த ஸ்லோகம் வந்து இதுவும் வால்மீகி தியான ஸ்லோகம் தான். இது வந்து யஹ பிளஸ் பிபன் எஃப் பிபன் சததம் ராம
సతతం రామ. మ్యూట్ లో ఉన్న వాళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే. చరితామృత సాగరం చరితామృత సాకరం అతృప్తస్తం అతృప్తస్తం మునిం వందే మునిం వందే ప్రాచేతసమకల్మషం రాధే ప్రాచేతసం ప్రాచేతసం అకల్మషం అకల్మషం ప్రాచేతసం అకల్మషం రాచే ప్రాచేతసం ప్రాచేకసం కల్మషం. పెన్ నోట్బుక్ ఉందో రమ్మన్నా ఎక్కువ. ప్రాచేతసం PRACHETASAM ప్రాచేతసం ప్రాచేకసం కల్మషం ప్రాచేతసం ప్లస్ అకల్మషం అకల్మషం. அகல்மஷம். ஓகே ஒன்றும் தோஷம் இல்லாதவர். ஓகே அகல்மஷம்னு ஒன்றும் தோஷம் இல்லாதவர். ஓகே. யார் அவர்? வால்மீகி முனி. வால்மீகி மகர்ஷி இன்னொரு பெயர் வந்து பிராச்சேதசா. ஓகே. என்ன பிரச்சேதச மகர்ஷியோட பிள்ளை. அதனால பிராச்சேதசம் கூப்பிடுறோம். அவர் ஒரு புட்டிலிருந்து வெளியில வந்தார். இல்லையா? அதிலிருந்து வந்தார். அதனால வால்மீகி சொல்றார். ஓகே. வால்மீகி is nothing but ant hill. ஓஹோ. சோ அதிலிருந்து வெளியில வந்தார். அவன தபஸ் பண்ணிட்டே இருக்கார். எவ்வளவு வருஷம் தபஸ் பண்ணிட்டே இருக்கார். அவர் மேல என்ன மழை பெய்தா ஒன்றும் அப்படியே தபஸ் பண்ணிட்டு இருக்கும் போது அது மேல மேலே வந்து ஒரு புட்டையாகி ஆகிறது. மழை பெய்தனால அந்த புட்டையிலிருந்து வெளியில வந்தார். அதனால வால்மீகி. அவரோட உண்மையான பெயர்? அவர் வந்து ஆக்சுவலி வருட மகர்ஷி ஆசிரமத்துல இருக்கும்போது வருடோட பிள்ளை. அவர் பேர் ஹரிதன். ஓஹோ. ஒரு வாட்டி அந்த மகர்ஷி ஆசிரமத்துல சனக்க சனந்தனாள் வந்து வரக்கூடிய ராமாவதாரம் பத்தி அவர் நினைச்சுட்டே இருக்காங்க. அந்த வந்து இந்த ஹரிதன் அங்க ஒரு பீகாக் இருக்கிறது. வந்து கேக்கா சொல்றோம், கேக்கி சொல்றோம் சம்ஸ்கிருதத்துல. கேக்கி என்ன பீகாக். அதெல்லாம் விளையாண்டே இருக்கா. அதெல்லாம் நிறைய சவுண்ட் வருது. அதெல்லாம் கேட்டுட்டு ஏண்டா நீ முனியோட குமார் ஆயிட்டாலும் ஒரு வியாதன் மாதிரி வந்த அந்த அனிமலோட விளையாடுறீங்க, நீங்க வியாதனாக ஜென்மிசி என்ற சாபம் கொடுப்பார். அப்ப வருட மகர்ஷி வந்து ஏன் சுவாமி இப்படி நீங்க சாபம் போட்டெல்லாம் ஒண்ணும் போடப்படாதீங்க. வருட மகர்ஷி உங்களோட பிள்ளை இருக்கானே புருகன், அந்த புருக மகர்ஷி பிராச்சேதசன் ஒரு பிள்ளை பிறந்துருவா. அந்த பிரச்சேதனுக்கு இந்த ஹரிதன் வந்து பிறந்துருவா. அவர் ஒரு வியாதனாகி பிராமண பிள்ளை ஆயிட்டும் அவர் வந்து ஃபாரஸ்ட்ல போயிட்டு அப்படியே ஒரு வியாத குலத்தோட சேர்ந்து அப்படியே வளர்ந்துருவா. அப்ப சப்தர்ஷி வருவா, ராமநாம உபதேசம் பண்ணுவா. இவர் மூலமாக ஸ்ரீராமாயணம் இந்த உலகத்துல வரும் சொல்லிட்டு வரமும் கொடுத்தார்கள், சாபமும் கொடுத்தார்கள். அந்த சபாவத்தினால அந்த பிராமணாக அந்தரனாகிட்டாலும் அவர் வந்து ஒரு வியாதனாக பிறந்துட்டு அதுக்கப்புறம் சப்தர்ஷியோட சப்த மகர்ஷில அங்கே வரப்போறது. அப்போ கொள்ளையடிக்கிறான். ராமநாமம் என்ற உபதேசம் பெற்று அப்படியே ஜானம் பண்ணி அதுக்கப்புறம் வால்மீகி மகர்ஷி ஆயிட்டார். ஓ, தேங்க் யூ. இன்னைக்கு எனக்கு ஒரு நல்ல ஸ்டோரி கிடைச்சது. டு சே மை சில்ட்ரன். சொல்றேன் நினைக்கிறேன். நேத்திக்கு அடுத்த வீக்கெண்ட் சொல்றேன் நினைக்கிறேன். சாரி சார், நேத்து வெளியில போயிட்டேன், அதனால பரவாயில்ல. சோ அந்த பெருமையுடையோட அந்த வால்மீகி மகர்ஷி வணங்குகின்றேன் சொல்லிட்டு அதோட சோ அந்த ரெண்டு பதங்கள் சேர்த்தா பிராச்சேதசமகல்மஷம். சொல்லுங்க. பிராச்சே பிரசமகல் பிராச்சேதசமகல்மஷம். பிராச்சே நீங்க எழுதினா வரும். அதுதான். எனக்கு நீங்க அந்த ஸ்லோகம் டைம் இருக்குமோ அனுப்புங்க, நான் பிராக்டிஸும் பண்றேன். ஓகே ஓகே, கண்டிப்பா. நான் அது இங்கிலீஷ் வெர்ஷன் இருக்கு, என்கிட்ட தமிழ் வெர்ஷன் இருக்கு, ரெண்டும் நான் அனுப்புறேன். இங்கிலீஷ் ஓகே, தமிழ்னா ரொம்ப எனக்கு ஈஸியா இருக்கும். எஸ் எஸ், அதோட ஸ்லைட்ஸ் இருக்கும், அதெல்லாம் நான் குரூப்ல போடுவேன். அது வந்து 5 லாங்குவேஜ்ல இருக்கும். இந்த லாங்குவேஜ் వీటిలో పోరంగు స్వప్న గారు అండ్ సుస్మిత గారు ఈ 2 శ్లోకాలు
వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామ కథానాదం కో న యాతి పరాంగతిం. చెప్పండి. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృण्वन् రామకథానాదం కో న యాతి పరాంగతిం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృण्वन् రామకథానాదం కో న యాతి పరాం గతిం. యః పిబన్ సతతం రామ చరితామృతసాగరం అతృప్తస్తం మునిం వందే ప్రాచేతసమకల్మషం. యః పిబన్ సతతం రామ చరితామృతసాగరం అతృప్తస్తం మునిం వందే ప్రాచేతసమకల్మషం. బాగుందండి. యః పిబన్ సతతం రామ, ఇది పోయినట్టుందండి స్వామి ప్రెజెంటేషన్. యః పిబన్ సతతం రామ చరితామృత సాగరం అతృప్తస్తం మునిం వందే ప్రాచేతసమకల్మషం. బాగుందండి, చక్కగా సేవించారు. అనేక మంగళాశాసనాలు. ఇప్పుడు మనకు చెప్పింది డాక్టర్ సుస్మిత, అల్కోబార్లో ఉంటారు. ఇంతకుముందు చెన్నైలో ఉన్నారు. మనకి సంప్రదాయ గోష్ఠిలో అంతకుముందు తిరుపతి స్లైడ్స్ అన్ని చేసింది వారే. చూడండి, ఎంతో భక్తిగా ఉన్నారు. కానీ ఉద్యోగపరంగా వాళ్ళ హస్బెండ్ ఉద్యోగపరంగా అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళు ఒక దేవాలయానికి వెళ్ళాలి అంటే ఒక వీసా తీసుకొని ఇంకొక ప్లేస్కి వెళ్ళి పెరమాణం సేవించుకోవాలి. కానీ మనం వీక్లో వన్స్ అయినా పిల్లల్ని సంప్రదాయ దుస్తుల్లో దేవాలయానికి మనం తీసుకెళ్తున్నామో లేదో నాకైతే తెలియదు. కానీ మనం అలా వెళ్ళాలి తప్పకుండా. అర్థమైందా అండి? ఇంకెవరన్నా చెప్తారా? సరే, మనం తర్వాత సేవిద్దాం మళ్ళీ సెషన్లో.